భరతుడు శత్రుఘ్నుడు పుట్టి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే 3-4 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఎత్తుకుంటున్నారట. చిన్నపిల్లలు, అందున మగపిల్లలు, అందున అందమైన వాళ్ళు, అందున మహారాజు కుమారులు, దేవుడు అవతరించాడని కూడా అప్పుడే పుట్టేసిందో పుకారో సకారో కానీ. అందుకని అందరికీ ఆశ్చర్యంగా ఉండి ఊళ్ళో వాళ్ళందరూ క్యూ కట్టేశారు మొత్తం మహారాజు గారి మందిరానికి. దశరథ మహారాజు కూడా చాలా కాలానికి 3 భార్యలు అయ్యాక కలిగిన పిల్లలు కాబట్టి, 3లో ఎవరికి కలక మళ్ళీ పుత్రకామేష్టి చేస్తే కలిగారు కాబట్టి ఆయన కూడా ఏం చేశారంటే రాష్ట్రపతి భవన్ని ఏడాదికి ఒకసారి మొత్తం ప్రజల సందర్శనార్థం వదిలేస్తారు 15 రోజులు. అలా మొత్తం 1 నెలలు వదిలేశాడు అంతఃపురాన్ని. రానియండి పాపం ప్రజలు, ఇంతకాలం అరాచకం అయిపోతుంది, నా తర్వాత ఎవరు అనుకున్నారు. నా కొడుకులు పుట్టారు, 4 కొడుకులు పుట్టారు, వాళ్ళని చూడండి ప్రజల్ని, ఏం పర్వాలేదు, కందిపోర్లేంటి పర్వాలేదు, కాస్త రావుణ్ణి మాత్రం ఎవడూ ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన వ్యామోహం ఆయనకుంది బాబు. దశరథునికి రాముని ఎందు దొడ్డ ప్రేమ అని, అందరూ పిల్లలైనా రాముడి మీద దొడ్డ ప్రేమ. అందుకని రాముడు బుగ్గల మీద మాత్రం కాస్త ప్లాస్టిక్ కవరింగ్ అది చేయండి జాగ్రత్తగాను, మిగిలిన వాళ్ళు వదిలేయండి అన్నాడు. ఆయన వ్యామోహాలు అలాగే ఉంటాయి. అందుకని మొత్తం అంతఃపురము ఏకమైపోయింది. జనమంతా వచ్చేస్తున్నారు వరుసగా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి, అందులో ఆడవాళ్ళకి చంటి పిల్లల్ని ఎత్తుకోవడం అంటే ఇక అంతకంటే ఆనందం ఇంకోట్లేదు. అందులో పిల్లలు లేని వాళ్ళు ఎత్తుకున్నారంటే ఇక వాళ్ళ పిల్లలున్న తల్లికి ఇవ్వరు కూడా, వాళ్ళ పిల్ల అన్నట్టుగా ఎత్తుకుంటారు. అలా ఎత్తుకుంటే సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఒకటి ఉంది. అందుకని ఎవరు